రైట్ డీటెయిల్ చూస్తే అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 6.80 ఎకరాల స్థలంలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అప్పుడే మనం ముందరికి నడవగలుగుతామని వాళ్ళకి చెప్తాం జరిగింది. స్వార్థం లేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. రాజకీయాలు చేయలే, లేదంటే అధికారం కోసం ఆయన చేయలేదు. గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో ఆయన చేరారు. స్వాతంత్రం కోసం ఆయన పోరాడారు. ఏకంగా సత్యాగ్రహ ఉద్యమంలో కూడా ఆయనకి జైలుకి వెళ్ళారు. నెల్లూరులో దళితులకు ఆలయం ప్రవేశం కల్పించాలని ఆర్నిసలు పోరాడారు. సుమారుగా 5 దీక్షలు కూడా చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్రలో పడుతున్న ఇబ్బందులు ఆయన చూశారు. అందుకే ప్రత్యేక రాష్ట్రం కోసం మనందరం పోరాడాలి, లేదంటే మహాపాపం చేసిన వాళ్ళం అవుతామని ఆనాడు ఆయన ప్రకటించారు. కొందరి స్వార్థం కోసం ఆంధ్ర రాష్ట్రం రాకుండా చేస్తున్నారని ఆయన యుద్ధమే ప్రకటించారు. వస్తే ప్రత్యేక రాష్ట్రం, పోతే నా ప్రాణం అని ప్రకటించి ఆయన దీక్ష ప్రారంభించారు. ఆనాడే చెప్పారు, దీక్షకి ఎవరైనా స్థలం ఇవ్వకపోతే పర్వాలేదు, రోడ్డు పైన కూర్చుని నేను దీక్ష చేస్తా అన్నారు. ఆయన నిత్యం పోరాట యోధుడు. ఆయన కూడా నేను స్ఫూర్తిగా తీసుకుని నా యువగలం పాదయాత్ర చేశా. ఆనాడు రాత్రి బస చేసానికి ఎవరైనా భూమి ఇస్తే ఆనాటి ప్రభుత్వం ఆ భూమి 22A పెడతానని బెదిరించారు. ఆనాడే చెప్పా, నేను రోడ్డు మీద పడుకునేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నా, నమ్మకున్న దానికోసం నేను ముందరికి వెళ్తానని చెప్పా. మద్రాసులో బుల్సు సామూర్తి గారి ఇంట్లో 1952 అక్టోబర్ 19న ఆమర నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రారంభించే సమయానికి ఆయన బరువు 53.9 కేజీలు. 58 రోజుల్లో 38 కేజీలకి తగ్గిపోయారు. పొట్టి శ్రీరాములు గారు స్థానంలో ఎవరున్నా దీక్ష విరమించుకునేవారు. అలాంటిది 58 రోజుల పాటు దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆంధ్ర రాష్ట్రం సాధించారు. అంతేకాదు ఢిల్లీని దడలాడించి భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం మొదటి అడుగు వేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఒక ఫేమస్ హిస్టోరియన్ రామచంద్ర గుహ పొట్టి శ్రీరాములు గారి గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ నేను చదివాను. ఆయన ఆనాడు చెప్పాడు, దురదృష్టవశాతం ఆంధ్ర రాష్ట్రం బయట పొట్టి శ్రీరాములు గారి గురించి చాలా మందికి తెలీదు. కానీ ఆయన ఇండియా హిస్టరీ కానీ జియోగ్రఫీ మీద పొట్టి శ్రీరాముల ప్రభావం చాలా ఉందని ఆయన ఆనాడు రాశారు. ఆయన దీక్ష తర్వాత భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయని ఆయన చెప్పారు. పొట్టి శ్రీరాములు గారిని ఇండియన్ మర్కటర్ అని ఆనాడు ఆయన పేరు కూడా ఇచ్చారు. మర్కటర్ అంటే 1569లో ప్రపంచ పట్టాన్ని తయారు చేసిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తి. మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం, మనందరి అదృష్టమని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఎప్పుడు కలిసినా నాకు గుర్తొచ్చే వ్యక్తి రోసే తాత గారు. ఆయన రాజకీయాల్లోనే ఒక స్టేట్స్మెన్. అలాంటి గొప్ప వ్యక్తుల్ని చూసి పెరిగిన వాడిని నేను. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన రాజశేఖర రెడ్డి గారు హోరాహోరీగా చర్చించేవారు. కొన్నిసార్లు స్పీడ్గా మాట్లాడేవారు. కరెక్ట్గా నెక్స్ట్ డే పొద్దున 6ంటికి రోసే తాత గారు బాబు గారికి ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి, కొంచెం నిన్న చర్చ స్పీడ్గా వెళ్ళింది,